పహల్గాం ఉగ్రదాడి మూలాలను ఎన్ఐఏ వేగంగా ఛేదిస్తుంది. పహల్గాం దాడి వెనుక లష్కరే టాప్ కమాండర్ హస్తం ఉన్నట్లు ఎన్ఐఏ అనుమానిస్తుంది. ఈ క్రమంలోనే లష్కరే తోయిబా టాప్ కమాండర్ ఫారూక్ అహ్మద్ కీలకంగా వ్యవహరించినట్టు ఎన్ఐఏ అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఇటీవల కుప్వారాలో ఫారూక్ ఇంటిని భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. పహల్గాం ఉగ్రదాడి మూలాలను ఎన్ఐఏ వేగంగా ఛేదిస్తోంది. పహల్గాం దాడి వెనుక లష్కరే టాప్ కమాండర్ హస్తం ఉన్నట్లుగా ఎన్ఐఏ అనుమానిస్తోంది. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, లక్ష్మీదుర్గ పహల్గాం దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలు తీవ్ర చర్యలను చేపట్టాయి. లష్కరే తోయిబా టాప్ కమాండర్ ఫారూక్ అహ్మద్ హస్తం ఉన్నట్లుగా ఎన్ఐఏ వర్గాలు గుర్తించాయి. దాంతో ఇటీవల ఫారూక్ అహ్మద్ తద్వా ఇంటిని కూడా కుప్వారాలోని నారికోట్ కలారు ప్రాంతంలో ధ్వంసం చేశారు. ఫారూక్ ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్నాడని భావిస్తున్నారు. ఏదైతే పహల్గాం దాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా, కుల్గాం, షోపియాన్ జిల్లాలోని 9 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. పహల్గాం దాడి కేసును జాతీయ దర్యాప్తు సంస్థ అయినటువంటి ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. ఎన్ఐఏ 14 మంది స్థానిక ఉగ్రవాదులను కూడా గుర్తించింది. వీరు పాకిస్తాన్ కి చెందినటువంటి ఉగ్రవాదులకు లాజిస్టిక్ మద్దతును అందించారని కూడా ఎన్ఐఏ దర్యాప్తులో తేటతెల్లమైంది. దాడి బాధ్యతను తొలుత రెసిస్టెన్స్ ఫ్రంట్ TRF స్వీకరించినప్పటికీ కూడా తర్వాత వాళ్ళ వెబ్సైట్ ను భారత ప్రభుత్వమే హైజాక్ చేసి ఆ మేరకు ప్రకటనను వెలువరించింది. మాకు దానికి ఎటువంటి సంబంధం లేదు అంటూ ఆ తర్వాత ఆ ప్రకటన కూడా ఖండించినటువంటి పరిస్థితి మనం చూసాం. TRF ప్రస్తుతం ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగుతుంది. భద్రతా బలగాలు ఉగ్రవాదుల మద్దతుదారుల పైన చర్యలు తీసుకుంటున్నాయి. ఇలాంటి చర్యలు భవిష్యత్తులో ఉగ్రవాద చర్యలను అరికట్టేందుకు సహాయపడతాయని కూడా భావిస్తున్నారు. అయితే మరోపక్క లక్ష్మీదుర్గ ఏదైతే ఈ యొక్క నిన్నటి నుంచి గత 6 రోజులుగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నటువంటి పాకిస్తాన్ ను కట్టడి చేయడానికి భారత భద్రతా బలగాలైతే కఠినంగా చర్యలు తీసుకుంటున్నాయి. మనం చూసాం జమ్మూ కాశ్మీర్ లో నియంత్రణ రేఖ వద్ద మంగళవారం రాత్రి కూడా పాకిస్తాన్ సైన్యం వివిధ ప్రాంతాల్లో అప్రేరితంగా చిన్న స్థాయి ఆయుధాలతో కాల్పులకు పాల్పడినట్టుగా తెలుస్తుంది. ఇది వరుసగా 6వ రోజు పాకిస్తాన్ దళాల చేత క్రాస్ బోర్డర్ కాల్పులు జరగటం అన్నది గమనార్హం. ఇటీవల పహల్గాం ఉగ్రదాడి తర్వాత 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరం అయ్యాయని చెప్పొచ్చు. తాజా కాల్పులు రాజౌరి జిల్లాలోని నౌషేరా, సుందర్బన్, జమ్మూ జిల్లాలో ఉన్నటువంటి అఖ్నూర్, పర్గ్వాల్ ప్రాంతాలతో పాటు బారాముల్లా, కుష్వారా జిల్లాల్లో కూడా చోటు చేస్తున్నాయి. ఈ కాల్పులకు భారత సైన్యం తక్షణమే స్పందించింది. తర్వాత పహల్గాం దాడి తర్వాత పాక్ దళాల నుంచి ఉల్లంఘనలు పదే చోటు చేసుకుంటున్నాయి. ఏప్రిల్ 1న కృష్ణఘాటి సెక్టార్ లో మైన్ల పేలుడు జరిగినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు LOC వెంట కనీసం 7 దఫాలు కాల్పులు జరిగినట్టుగా తెలుస్తుంది. ఇది ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలకు తోడ్పడేందుకు కూడా ఉద్దేశించినవిగా భావిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క దాడి తర్వాత పూంచ్ జిల్లాలో కాల్పులు మరిన్ని చోటు చేసుకుంటున్నాయి. 25, 26 రాత్రి కుప్వారా సెక్టార్ లో కూడా మరోసారి కాల్పులు జరుగుతాయి. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పై వ్యతిరేకత పెరుగుతున్న తరుణంలో ప్రధాని మోదీ ఈ రోజు ఉన్నత స్థాయి భద్రతా సమీక్ష సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఆ సమావేశం కూడా మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతుంది. నిన్న జరిగినటువంటి సమావేశంలో భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిస్తూ పాకిస్తాన్ విషయంలో పాకిస్తాన్ తీవ్రవాదులను కట్టడి చేయడం కోసం ఎప్పుడు ఎక్కడ ఏ రూపంలో ఏ విధంగా వాటిని కట్టడి చేయాలి అన్నది పూర్తి స్వతంత్ర నిర్ణయాధికారం ఆర్మీకే ఇస్తూ భద్రతా బలగాలకే ఇస్తూ నిన్న స్వేచ్ఛనిచ్చారు. ఆ మేరకు ఈ రోజు CCS సమావేశంలో మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో కూడా చూడాల్సి ఉంటుంది. దీనిపైన అయితే తర్వాత అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. కృష్ణ, అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కాసేపట్లో ప్రధాని అధ్యక్షతన జరగబోయే మీటింగ్ కి ఇప్పటికే ప్రధాని నివాసానికి అమిత్ షా అలాగే రాజ్నాథ్ సింగ్ కూడా వెళ్లారు. ఇక మొదట భద్రతా వ్యవహారాల కేబినెట్ భేటీ, తర్వాత రాజకీయ వ్యవహారాల కమిటీ, అలాగే కేంద్ర కేబినెట్ సమావేశం, చివరిగా ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ మీటింగ్ జరగబోతుంది. సో అయితే ఈ భేటీలో పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కృష్ణ, అయితే ఉగ్రవాదంపై పోరులో ప్రధాని ఇప్పటికే ఆర్మీకి పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో అంటే పాక్ సంబంధించిన ఒక మంత్రి కూడా వ్యాఖ్యానించారు, 24 నుంచి 36 గంటల్లో భారత్ మాపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉంది, మేము ప్రతిఘటించడానికి సిద్ధంగా ఉంది అన్నట్టు కూడా ఆయన వ్యాఖ్యానించారు. సో ఏం జరగబోతోంది?
ఖచ్చితంగా లక్ష్మీధర్ గారు మీరు చెప్పినట్టుగా పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ రోజు 4 కీలక భేటీలు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ నేతృత్వంలో ఈ యొక్క 4 సమావేశాలు కూడా జరుగుతున్నాయి. మొదటిది సిసిఎస్ భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం. జమ్మూ కాశ్మీర్ లో తాజా భద్రతా పరిస్థితి పైన సమీక్ష జరగబోతుంది. అదేవిధంగా ఉగ్రవాదం పైన ప్రతీకార చర్యల పైన కూడా ఈ సమావేశంలో చర్చ జరగబోతుంది. నిన్న మొత్తం త్రిదళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చిన నేపథ్యంలో ఈ రోజు జరగబోతున్నటువంటి సిసిఎస్ సమావేశంలో పాకిస్తాన్ పైన మరిన్ని ఆంక్షలు, మరిన్ని ఈ యొక్క ఏవైతే వేరే విధంగా అంటే ఒత్తిళ్లు తీసుకొచ్చే విధంగా మరిన్ని చర్యలు ఉండే అవకాశం ఉంటుంది. ఆ సిసిఎస్ తర్వాత ఈ చర్యలను వెల్లడించే అవకాశం ఉంటుంది. ఇక రెండవ సమావేశం రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం సిసిపిఏ. దీంట్లో కూడా రాజకీయ పరమైనటువంటి అంశాలు, దౌత్యపరమైనటువంటి పరిణామాలు వీటన్నిటిపై కూడా చర్చ జరగబోతున్నారు. ఇంకా మూడో సమావేశం కేంద్ర కేబినెట్ సమావేశం. దేశవ్యాప్తంగా తీసుకోవాల్సినటువంటి కొత్త నిర్ణయాలపైన ఈ కేంద్ర కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇక ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సిసిఈఏ ఈ సమావేశం ఆర్థిక పరంగా అవసరమైనటువంటి మద్దతు, నిధుల కేటాయింపు, ఇవాళ పాకిస్తాన్ కి సంబంధించి పాకిస్తాన్ ని కట్టడి చేసేందుకు, పాకిస్తాన్ లో ఉన్నటువంటి పీఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసేందుకు అవసరమైనటువంటి నిధులు సమకూర్చేందుకు కూడా ఈ కమిటీ తగిన నిర్ణయం తీసుకోబోతుంది. భద్రతా బలగాలకైతే పూర్తి స్వేచ్ఛ ఇచ్చినటువంటి కేంద్రం. కాశ్మీర్ లో 4 ప్రధాన ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లు అయితే కొనసాగుతున్నాయి. ఎన్ఐఏ 25 మంది ప్రత్యక్ష సాక్షుల్ని, బాధితులను కూడా విచారించి స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసింది. ఎల్ఓసి వద్ద అయితే ఉద్రిక్తతలు తీవ్రతరమవుతున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ వరుసగా 6వ రోజు కాల్పులకు తెగబడింది. నౌషారా, సుందర్బని, అక్టూర్ వంటి ప్రాంతాల్లో కూడా ఈ కాల్పులు జరుగుతూ ఉన్నాయి. భారత సైన్యం కూడా చురుగ్గా పెద్దాడులు నిర్వహిస్తుంది. ఇక మరోపక్క పహల్గాం, ఉదంపూర్, బందిపుర వంటి ప్రాంతాల్లో కూడా భారత సైన్యం సెర్చ్ ఆపరేషన్లు అయితే కొనసాగిస్తోంది. పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి, ఇందాక మీరు చెప్పినట్లుగా పాకిస్తాన్ సమాచార మంత్రి హౌతల్లా తరార్ మాట్లాడుతూ భారత్ 24 నుంచి 36 గంటల్లో పాకిస్తాన్ పై దాడికి సన్నద్ధమవుతుందని ఆరోపించారు. కానీ ఆ ఆరోపణలను భారత్ నిరాధార ఆరోపణలుగా కొట్టేసింది. అయితే పరిస్థితి మాత్రం చాలా ఉద్రిక్తంగానే ఉంది. మరి ఈ నేపథ్యంలో ప్రధాని అధ్యక్షులు జరుగుతున్నటువంటి ఈ కీలక సమావేశాల్లో ఎటువంటి కీలక నిర్ణయాలు వెలువడతాయన్నది మాత్రం చూడాల్సి ఉంటుంది. లక్ష్మీ దుర్గా. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.